హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశ్వంబర్ సినిమాతో మనమందరికి విశ్వరూపం చూపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రీసెంట్గా వచ్చిన పోస్టర్ని బట్టి విశ్వంబర్ సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసేసారు. అయితే ఈ సినిమా పలు రోజులుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే వస్తుంది. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామనుకున్నారు, కానీ ఈసారి ఈ సినిమాని మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసేసారు. ఈసారైనా సినిమా రిలీజ్ అవుతుందేమో చూడాలి. అయితే ఈ సినిమాని విశ్వంబర్ సినిమాని వశిష్ఠ మల్లిడి దర్శకత్వం చేయబోతున్నారు. అయితే ఈ సినిమాని సోయసీ ఫ్యాంటసీగా తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనిని మూవీ క్రియేషన్ బ్యానర్పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డితో భారీ బడ్జెట్లో సినిమా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారని, ఇప్పటికీ ఈ మూవీలో చిరంజీవి సరసన బ్యూటీ త్రిష, యంగ్ బ్యూటీ ఆఫ్రికా రంగనాథన్ కీలక పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే గటింగు ముగింపు దశలో ఉన్నందున ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ ఊహించిన విధంగా రెస్పాన్స్ దక్కించుకున్నది. ఇక ఈ చిత్రం భారీ అంచనాలు మే 9న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ గురువారం డైరెక్టర్ విశిష్ట విశ్వంబర నుంచి ఫస్ట్ సింగిల్ను రామ్ రామ్ సాంగ్ ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు సంగతి తెలిసిందే. ఈ క్రమంగా తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రమోషన్ రిలీజ్ చేసేశారు. మేకర్స్ జై శ్రీరామ్ అంటూ చిరంజీవి చెప్పే డైలాగుతో స్టార్ట్ అయిన ఈ పాట రామ్ రామ్ రఘురామ్ అంటూ సాగుతూ డివరేషన్గా అనిపించింది. ప్రస్తుతం ఈ రీమేక్స్ నెట్టింట ఎంతగా వైరల్ అవుతుందో చెప్పనవసరం లేదు. కాగా ఈ ఫుల్ రీమేక్ సాంగ్ రిలీజ్కు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసేశారు. దీనికోసం మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో మనం చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి భారీ బడ్జెట్తో తెరకెక్కించే సినిమాగా మంచి విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొడుతుందో చూడాలి. చిరంజీవి ఖాతాలో మరో హిట్ పడుతుందేమో చూడాలి ఫ్రెండ్స్.